ఒరే డోరేమాన్ నాకు చాలా భయంగా ఉందిరా. ఎందుకురా భయం? ఏమైంది? బయటంతా అల్లకల్లోలం అవుతుంటే ఏమవుతుందంటావేంట్రా నువ్వు? ఒరే డోరేమాన్ వాడు వారు గురించి అంటున్నాడు. ఓ ఇండియా పాకిస్తాన్ వారా? ఏం కాదురా నోబితా, నువ్వేం కంగారు పడకు. అయినా ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఏం పని పాట లేదారా? మనతోటి ఎందుకురా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు? ఇంకా వాళ్ళు అంతేరా, వాళ్ళు మారరు. ఇది ఆగిపోయే ఆప్షనే లేదారా ఇంకా? ఒకటే ఒకటి ఉందిరా, అదేంటంటే మన ఇండియా వాళ్ళని బూడిద చేయటం, లేదా ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉండి ఈ వారు ఆపేయటం, అంతే. అయ్యో ఈ రెండిట్లో ఏది జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. అమ్మా అప్పుడే తెల్లారిందా? ఏం చేస్తున్నారో ఏంటో ఈ పిల్లగాళ్ళు. ఒరే డోరేమాను, నోబితా, అమ్మో అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రోజు ఏం జరిగిందో ఏంటో నైట్ అంతా వీడిని అడిగి తెలుసుకోవాలి. ఒరే డోరేమాను, ఈ రోజు రాత్రంతా ఏం జరిగిందిరా? ఏం జరిగేదేంట్రా? అదేరా న్యూస్ ఏంటి? కొత్త న్యూస్ చెప్పు. పాకిస్తాన్ ని ఖతం చేసేసారా? అయిపోయిందా అంతా? చెప్పు. ఏరా ఇంకా చేయలేదు. అబ్బా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? మన ఆర్మీ అంతా ఏం చేస్తున్నారా? మన దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ఒక్క దెబ్బతో తీసి పడేయచ్చు. అయినా ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నారు? ఒరే వారంటే ఏంట్రా, నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళవి కూడా ప్రాణాలే. అవునరా కరెక్టే, కానీ అవతలలే కావా, వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు తీస్తారు. అరే అదంతా నాకు తెలియదురా. నాకు అదంతా తెలియదు. ఏదో ఒకటి చేయాలి. మనమే పోదాం పారా, 4 గన్నులు తీసుకొని పోదాం పా మనమే. అరే ఏమనుకుంటున్నావురా? నీ గురించి నువ్వు 4 గన్నులు తీసుకొని పోయి అందరినీ కాల్ చేసి వస్తా అనుకుంటున్నావా? ఏహే నీకేం చేత కాదు. ఒరే నోబితా పదరా, మన ఇద్దరం పోయిద్దాం పా. సరదాగా అలా గన్నులు తీసుకొని గ్రెండ్లు తీసుకొని వెళ్దాం. తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద చేసేద్దా. ఒరే ఏంట్రా బాబు, నాకు అక్కడెక్కడో వారు జరుగుతుందంటేనే భయం అవుతుంది. నువ్వేమో డైరెక్ట్ గా నన్నే తీసుకొని పోదాం అంటున్నావు. ఏహే చీ, నీ అంత పిరికోడు ఇంకొక లేడరా. లిటిల్ సింగం దా, నువ్వేనా పోదాం మనం. ఒరే షించాన్, ఏంట్రా నువ్వు గన్నులు తీసుకొని వెళ్ళడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? మరి ఏం చేయాలరా? మీరేంట్రా బాబు మరి ఇలా ఉన్నారు? ఇంత ముద్దపప్పుల్లా ఉంటే కష్టం. నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను. ఇప్పటికిప్పుడు నాకు గన్ను ఇస్తే నేను వెళ్ళందరినీ వేసేసి వస్తా. చెప్పొచ్చావులేరా బాబు, స్కూల్కి వెళ్ళమంటేనే వెళ్ళావు కానీ నువ్వు గన్ను తీసుకొని యుద్ధానికి వెళ్తావంట. మరి ఏమనుకుంటున్నారా నా గురించి? అరే నాకు ఏదో ఒకటి చేసి ఆ పాకిస్తాన్ వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా నేను. ఏదో ఒకటి చెప్పండి, మంచి ఐడియా ఇవ్వండి. అరే ఏం చేస్తాం రా మనం? పాకిస్తాన్ వాళ్ళని వేసేయాలంటే మనకు ఒక్కటే పని. చెప్పు చెప్పు, అదేంటో చెప్పు. మనతో అయ్యేది ఏమన్నా ఉందంటే వీడియో గేమ్ ఆడి అందులో వాళ్ళ మీద గెలవటం, అంతే. అంతకు మించి మనం ఏమీ చేయలేము. సరే వీడియో గేమే ఆడదాం. అరే అంతెందుకురా, మనం వాళ్ళ మీద క్రికెట్ ఆడదాం. క్రికెట్ ఆడి గెలుద్దాం. ఎలాగో మనం గెలిస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. సరేరా, కానీ క్రికెట్ ఆడాలంటే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. వాళ్ళు రాకపోతే ఏంట్రా, మనం వీడియో గేమే ఆడదాం. ఆ వీడియో గేమ్ లో మనమే వాళ్ళ మీద గెలుద్దాం. ఏం కాదు. అవునా, అలా అంటావా? కానీ ఇప్పుడు వీడియో గేమ్ ఎక్కడుందిరా మన దగ్గర? అరే మీరేంట్రా ఇలా ఉన్నారు? డేవిడ్ అంకుల్ దగ్గర ఉంది కదా, పోయి ఆడదాం పదండి. అవునవును, మొన్నే కొన్నాడు కదా కొత్త కంప్యూటర్. అవును కొత్త కంప్యూటర్ కొన్నాడు, మంచి కంప్యూటరే. అందులో మస్తు గేమ్స్ ఆడుకోవచ్చు. మనం పోయి క్రికెట్ ఆడదాం. ఆ క్రికెట్ లో పాకిస్తాన్ వాళ్ళ మీద మనమైతే కప్పు కొట్టాల్సిందే. సరే సరే ఆడదాంలే, కానీ ఇప్పుడు మనం ర్యాంపేజ్ మావయ్యని అడగాలి కదా తీసుకోమని. అరే అవునరా షించాన్, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. మనం ఖచ్చితంగా వాళ్ళ మీద గెలవచ్చు. అలా అయినా కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను అదే కదరా చెప్తున్నాను. ఒరే డోరేమాన్ నువ్వేమంటావురా? వారిని మీరేంట్రా ఇలా ఉన్నారు? సరే వీడియో గేమే కాబట్టి ఏమీ కాదు, మనం ఆడి గెలుద్దాం పదండి. అవును గైస్, ఇప్పుడు చూడండి, మీరు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పాకిస్తాన్ వాళ్ళ మీద కప్పు కొడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం. పదరా మీరు ర్యాంపేజ్ మామని అడుగుదాము. సరే పద. ర్యాంపేజ్ మామ, ఓ ర్యాంపేజ్ మామ ఎక్కడున్నాడు ఈ పెద్ద మనిషి? ఓ ర్యాంపేజ్ మామ ఎక్కడున్నావా? ఇక్కడే ఉన్నావా? ఓ ర్యాంపేజ్ మామ నాకు ఒక ఐడియా వచ్చింది. మామా ఏంట్రా ఐడియా వచ్చిందని చెప్పి నలుగురు వచ్చారేంటి? ఏం ఐడియా ఏంటి? మామా మనము డేవిడ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. ఏంటి క్రికెటా? క్రికెట్ ఎందుకురా ఇప్పుడు? ఏంటి మామ నువ్వు? డేవిడ్ అంకుల్ కొత్త కంప్యూటర్ కొన్నాడు కదా, అందులో మనం క్రికెట్ ఆడదాం. పాకిస్తాన్ వాళ్ళని చిత్తుగా ఓడించాలి. ఏంట్రా నువ్వు ఇంత సడన్ గా పాకిస్తాన్ వాళ్ళ మీద కచ్చ కట్టినట్టున్నావు? మరి ఏంటి మామ, లేకపోతే ఇష్టం వచ్చినట్టు బాంబ్ బ్లాస్టులు చేసుకుంటా అందరినీ చెప్పుకుంటా పోతే ఎలా చెప్పు? అది కరెక్టే అనుకో, కాకపోతే క్రికెట్ ఆడడం వల్ల ఏమొస్తుందిరా? నాకు ఆనందం వస్తుంది మామ. ఇప్పుడు ఆడిపిస్తావా? ఆడిపివా? మామయ్య ఇప్పుడు కొంచెం బెటర్ మామయ్య. వీడు ఇందాకైతే గన్నులు తీసుకొని యుద్ధానికి పోదాం అంటున్నాడు. ఏంటి యుద్ధానికి పోదాం అంటున్నాడా? మామ పద, ఒకటి క్రికెట్ అన్న ఆడిపి, లేదా గన్నులు తీసుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి పోదాం పద. రే ఏంట్రా నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేసేది ఏంట్రా నువ్వు? ఏదో ఒకటి చేయి మామ, నా కోపం చల్లారట్లే ప్లీజ్. మామయ్య క్రికెటే కదా మామయ్య, ఆడిపియు వారిని. సరే అయితే ఆడిపిస్తాలే, కంగారు పడకండి. ఒరే షించాన్ నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, ఆడిపిస్తాను గానీ. మామ పద మామ, అయితే ఆడిపి. నేను వాళ్ళ మీద ఎలాగైనా సరే గెలవాల్సిందే, కప్పు మనకే రావాలి మామ. సరేరా ఆడుదులే. తీసుకెళ్ళు డేవిడ్ అంకుల్ దగ్గరికి, ఇంకా చూస్తావేంటి? సరే పద వెళ్దాం పద. వామ్మో వీడు వదిలేలా లేడు. రండ్రా అయితే తొందరగా వచ్చి బండి ఎక్కండి. రే షించాన్ నువ్వేంట్రా? మామా నాకు తెలుసు ఈ కారులో నలుగురే పడతారని, నేను పైన నిలబడతా. ఈసారి చెప్పకుండా నేను నిలబడతా అంటున్నావేంటి? మరి ఏమనుకున్నావు? నాకు దేశభక్తి చాలా ఎక్కువ, నేను నిలబడతా. సరే నిలబడు. ఇక పోనీ మామా. సరే పద. మామా ఇంకా ఎవరైనా వస్తారేమో అడుగు, మనం క్రికెట్ చాలా మంది ఆడాలి కదా. కరెక్టే, అడుగుతానుండు. మోటు పత్లు వాళ్ళు వస్తారనుకుంటా. తొందరగా అడుగు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాం మనం. పుష్పాన్ని కూడా అడుగు, వెళ్దాం. సరేరా అడుగుతానుండు. అడుగు అందరినీ అడుగు, మనం ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ మీద కప్పు కట్టాల్సిందే. సరే నువ్వేం కంగారు పడకు. వామ్మో ఏంట్రా డోరేమాన్ వీడు ఇంత వైలెంట్ గా తయారయ్యాడు? ఏమో మామయ్య, పాకిస్తాన్ వాళ్ళ గురించి చెప్పగానే వీడు చాలా వైలెంట్ గా తయారైపోయాడు. అదే కదరా, మరి ఇలా ఉంటే ఎలా? వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెద్దగా ఏం చేస్తాడో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. ఏమో మామయ్య, వీడిని ఇప్పుడు చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకా పెద్దగా కంటావా? ఏమో ఇంకా దేవుడికే తెలియాలి. సరే ఉండు, నేను మోటుపత్లు వాళ్ళకి కాల్ చేసి రెడీగా ఉండమంటా. వాళ్ళని పిక్ చేసుకుని వెళ్దాం మనం. మామయ్య అలాగే.
కాల్ కలుపుతున్నాను. మోటు కాలెత్తు. హలో మోటు. రేంపయ్యనియో చెప్పనియో. ఒరే మోటు, మీరంతా రెడీగా ఉండండి, నేను వస్తున్నాను. మిమ్మల్ని తీసుకొని డేవిడ్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏంటి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కా? అవునరా, అక్కడికే. ఏంటనియా ఇంత సడన్ గా? సడన్ గా అంటే షించాన్ గాడు క్రికెట్ ఆడదాం అంటున్నాడు రా, అందుకే. ఓ అనియా క్రికెట్ ఇప్పటికిప్పుడు గ్రౌండ్ లో క్రికెట్ ఆడాలంటే నా వల్ల కాదనియా. ఒరే గ్రౌండ్ లో కాదురా ఆడేది, వీడియో గేమ్ అంట. ఓహో అలాగైతే ఓకే, ఒకటే చోట కూర్చొని ఆడుకోవాలి కదా, నేనైతే ఆడతాను. సరే మీరంతా రెడీగా ఉండండి. అలాగే నేను పత్లు ఇంకా పుష్ప అందరం రెడీగా ఉంటాము. సరేరా, నేను వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి. ఒరే డోరేమాన్, నేనైతే వాళ్ళకి చెప్పాను రా, వాళ్ళైతే రెడీగా ఉంటారు. చలో ఇక మనం వాళ్ళని పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. మామ తొందరగా పోనీ మామ, నేను ఆగలేకపోతున్నా. సరే రాసించాను, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. వీడేదో కొంప ముంచేలాగే ఉన్నాడు ఇలా. ఇదిగోరా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఏరు మామ, వాళ్ళు ఎక్కడున్నారు? బయటే ఉంటామన్నారా, మరి ఎక్కడున్నారో చూద్దాం, ఆగు. పక్క కాపుకొని వాడికి కాల్ చేస్తానుండు. సరే. అరే అవసరం లేదు రా, ఇగో ఇక్కడే ఉన్నారు. రే మోటు పత్లు, ఇదిగో మేము వచ్చేసాం. రేపయ్యనియో ఈ కార్ తీసుకొస్తే మేమెక్కడ కూర్చోవాలి? అరే ఈసారి బస్ లేదురా, మీరు అడ్జస్ట్ అవ్వండి, పైన నిల్చోండి, ఏం కాదు. సరే అనియో అలాగే. ఎయిర్పోర్ట్ వరకే రా, ఏం కాదు, నిల్చోండి. అనియో మీరు నిల్చున్నా పోనివ్వు. ఒరే పత్లు నువ్వు బాగానే నిల్చున్నావు కదా. ఒరే మోటు, కొంచెం వెనక్కి జరగరా, మొత్తం నువ్వే నిల్చున్నావు, మేము ఎక్కడ నిల్చోవాలి? సరే రా, కొంచెం వెనక్కి జరుగుతున్నారుండు. మంచిగా చెప్పొచ్చు కదా, అలా కోపడాలా? నేనెక్కడ కోపడ్డాను రా, నిన్ను నార్మల్ గా చెప్తే నువ్వు వింటావా ఏంటి? అనియో రేపయ్యనియో ఇప్పటికిప్పుడు మనం క్రికెట్ ఎందుకు ఆడాలనిపిస్తుందంట వీడికి? ఏంటి మోటు అంకుల్ అలా అంటావు? నీకు దేశభక్తి లేదా ఏంటి? అదెందుకు వచ్చిందిరా తింగర్ సించాన్? అదెందుకేంటి? అక్కడ పాకిస్తాన్ వాళ్ళతోటి మనం క్రికెట్ ఆడాలి, మనమే గెలవాలి. ఓ అలా అంటావా? అయితే సరే, నేను వాళ్ళ మీద క్రికెట్ ఆడతాను, నేనే గెలుస్తాను చూడు. నేను కాదు, మనం అని చెప్పాలి నువ్వు. అదేరా మనమే గెలుస్తాము. అంతే, మనమే గెలుస్తాం. మామ తొందరగా పోనీ, ఇంకా నేను ఆగలేకపోతున్నా, నేను ఖచ్చితంగా వాళ్ళ మీద గెలవాలి. ఏంటప్పా సించానప్పా, క్రికెట్ ఆడతావా ఇప్పుడు? పుష్ప అంకుల్, అవును క్రికెట్ ఆడతాను ఇప్పుడు. పాకిస్తాన్ వాళ్ళని చిత్తుగా ఓడించాలి మనం. అట్టాగే అప్పా, నేను కూడా ఆడతాను. మామ అందరం రెడీగా ఉన్నాం, నువ్వు ఇంకా మమ్మల్ని తీసుకెళ్లటమే ఆలస్యం. రే సరేరా, మీరు రెడీగా ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేస్తుందా, మనమే అక్కడికి వెళ్ళాలి, టైం పడుతుంది. కాసేపు సైలెంట్ గా కూర్చోండి. వాడంతే మామయ్య, ఏదొచ్చినా వినడంతే, అరుస్తూనే ఉంటాడు ఎప్పుడు. రే డోరేమాన్, ఏంట్రా నువ్వు నా మీద చాడీలు చెప్పడమేనా ఇప్పుడు నీ పని? రే సించాన్, నిన్నేమనట్లేదులేరా బాబు, వదిలే నన్ను. వామ్మో, వీడు తగులుకున్నాడంటే మళ్ళీ జిడ్డు పడుకున్నట్టు పట్టుకుంటాడు. ఇదిగోరా, మనం అయితే లాస్ శాంటోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము ఫైనలీ. అంతే తొందరగా పోనీ, ఇక మనం ఫ్లైట్ ఎక్కి డేవిడ్ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సరేరా షించాన్, వెళ్దాం ఉండు. అబ్బా, నా ఫ్లైట్ ఇప్పుడు పార్కింగ్ లో ఉందో ఇంకెక్కడైనా ఉందో? ఏంటి మామ అలా అంటావు? పార్కింగ్ లో లేదా ఫ్లైట్? ఉందనుకుంటారా షించాన్, నాకు కూడా కరెక్ట్ గా గుర్తులేదు. మనం వెళ్ళి చూడాలి, ఈ పార్కింగ్ లో ఉందో లేదంటే అవతల పార్కింగ్ లో ఉందో. సరే అయితే పద చూద్దాం, పద. ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఓకే, ఈ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్లైట్ ఉందా? అరే ఇక్కడ ఫ్లైట్ లేదురా షించాన్. మామ ఎక్కడుంది మామ మరి? ఇంకెక్కడ? అవతల హ్యాంగర్ 3 లో ఉందేమో. సరే పోనీ హ్యాంగర్ 3 దగ్గరికి. ఒరే రన్వే మీద ఆల్రెడీ ఫ్లైట్ వస్తుందిరా. అవును మామ, తొందరగా క్రాస్ చేయి. చేస్తానుండు. ఒరే ఇటే వస్తుందిరా అది. అమ్మయ్యా, ఏం కాలేదులే, మీకేం కాదు మామ, మేమే పైన ఉన్నాం, మాకే అయ్యేది. సరే మీకేం కాకుండా చూసుకుంటానులే నేను. ఇదిగో మనం హ్యాంగర్ దగ్గరకు వచ్చేసాం. ఇదిగోరా, ఇక్కడే ఉంది ఫ్లైట్, చూడు. మామ అవును ఇక్కడే ఉంది. చలో ఇక అందరూ దిగండి, మనం అయితే ఫ్లైట్ ఎక్కుదాం. రండి రండ్రా పిల్లలు, ఇక అందరం కలిసి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dకి వెళ్దాం. డేవిడ్ అంకుల్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను వస్తున్నామని. అలాగా, అయితే సూపర్ మామ. రారా పత్లు, తొందరగా ఎక్కండి అందరూ. ఎక్కుతున్నాం. ఎక్కండి బాబు, ఎక్కండి. మావయ్య అందరం ఎక్కేసాము, ఇంకా నువ్వు తొందరగా పోనివ్వు. చలో అందరూ ఎక్కేసారా? నేను కూర్చున్నాను. అందరూ కూర్చున్నారు కదరా మామా? మంచిగా కూర్చున్నాం మామా. ఓకే, ఇంకా నువ్వు తొందరగా పోనివ్వు, పోదాం. సరే ఇంకా నేనైతే టేక్ ఆఫ్ చేస్తాను. మామా చెయ్యి, అంతే తొందరగా పోనివ్వు. ఒక్క నిమిషం రా షించాన్. అరే ఇటు కదా వెళ్ళాలి. మామా జాగ్రత్త, నువ్వు తొందరగా పోని. సరే షించాన్, నువ్వేం కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, నేను రన్వే మీదకి వెళ్తున్నాను. మామా పోనీ, రన్వే మీదకే పోనీ, ఇంకా ఫాస్ట్ గా టేక్ ఆఫ్ అయితే చేయాలి నువ్వు. సరే షించాన్, ఎదురుగా అయితే మనకు ఒక ఫ్లైట్ ఉంది, మనం కానీ ఇక్కడే తిరగాలి. ఓరి దేవుడా, తిరుగుద్దా? తిరిగిద్ది. అమ్మయ్యా, తిరిగింది మొత్తానికైతే. మామా ఏం చేస్తున్నావు మామా? అరే ఆగురా షించాన్, నేను రన్వే మీదకి వెళ్తున్నాను. పో తొందరగా పోనివ్వు. సరే ఫైనల్లీ మనం అయితే రన్వే దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే రన్వే ఉంది, దీని నుంచి అయితే మనం వెళ్ళాలి. పదండి గైస్, ఇక మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఓకే చలో, నేనైతే రన్వే మీదకి వచ్చేసాను. మామా తొందరగా టేక్ ఆఫ్ చేయి. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాము. చలో, నేనైతే టేక్ ఆఫ్ అయితే చేస్తున్నా. ఎస్, మనం అయితే ఫైనల్లీ టేక్ ఆఫ్ అయితే చేసేసాం. మామా పోనీ, తొందరగా పోనీ, నీకు అస్సలు తగ్గేదే లేదు. మనం అయితే సుక్కలు చూపించాలి పాకిస్తాన్ వాళ్ళకి. ఒరే నువ్వేదో నిజంగా వాళ్ళతో ఆడుతున్నట్టే చేస్తున్నావేంట్రా? కంప్యూటర్ లోనే కదా ఆడేది. అంటే కంప్యూటర్ లో ఆడినా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటదిలే మామా, అంతే. సరే అయితే నీ సాటిస్ఫాక్షన్ కి నేనెందుకు కాదనాలే. వాడి గురించి తెలిసిందే కదా, వాడు అంతేలే. అదే కదా, అంతేలే వాడు. చలో ఇక మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. మనం ఫైనల్లీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. మామా
నిజంగా చాలా బాగుంది మామ. ఇక్కడ మనం ఇంకా ఇల్లు కన్స్ట్రక్ట్ చేద్దామా? ఇంకా ఇల్లులా? ఆల్రెడీ నువ్వు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసావు కదరా. లేదు లేదు, ఇంకా చేయాలి మామ, ఇంకా చేయాలనిపిస్తుంది. సరే అయితే మన ఆడియన్స్ అడుగు, వాళ్ళు చేయమంటే చేద్దాం. గాయ్స్ చెప్పండి, మనం ఇక్కడ ఇంకా ఇల్లు కన్స్ట్రక్ట్ చేద్దామా? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? చెప్తారులే. ఒక్క నిమిషం, మనం అయితే ఫైనలీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D అయితే వచ్చేసాము. చలో ఇక మనం అయితే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడమే ఆలస్యం. మామ చెయ్యి జాగ్రత్త. చేస్తున్నా ఫైనలీ. ఓకే, ఇక దీన్ని అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనం అయితే డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓ చిన్నగా చిన్నగా చిన్నగా, అమ్మయ్య ఏం కాలేదులేండి. చలో ఇక అందరూ రండిరా, దిగండి. ఇంకా వస్తున్నాం. రండి ఇక అందరూ రండి. ఇక మనం డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. పద. పుష్ప రా, త్వరగా రా. రాంపేజ్ వస్తున్నా. రే డేవిడ్, ఇదిగో మేము వచ్చేసాం. ఏంటి రాంపేజ్ ఇంత సడన్ గా వస్తున్నావని ఫోన్ చేసావు నువ్వు? ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? ఏమైనా ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెంట్ ఏం లేదురా, ఈ సించాన్ గాడు ఒకటే క్రికెట్ ఆడాలి. మీ ఇంట్లో కంప్యూటర్ ఉందంట కదా కొత్తది, అందులో క్రికెట్ ఆడాలంటే తీసుకొచ్చా. ఓ, నా కొత్త గేమింగ్ పీసీలో క్రికెట్ ఆడాలనా? సరే రండి, ఆడదాం పిల్లలు రండి. అంతేకాదు అంకుల్, మనం క్రికెట్ కూడా ఎవరితో ఆడుతున్నావో తెలుసా? పాకిస్తాన్ వాళ్ళతోటి. వాళ్ళని అలా చిత్తుగా ఓడించాలి. సరే బాబు, నీకు నచ్చింది చేసుకోరా. దా రాంపేజ్ ఆడదాము. సరే అయితే దా. ఇదేనారా నీ కొత్త కంప్యూటర్? అవును రాంపేజ్, ఇదే. ఓ చాలా బాగుందిగా చూడడానికి. ఓకే ఇక మనం గేమ్ ఆడదాం. మామా నువ్వు ఫస్ట్ అర్జెంట్ గా గేమ్ స్టార్ట్ చేయి. నువ్వు సరేరా, ముందు రూల్స్ చెప్తా వినండి. నువ్వు గేమ్ స్టార్ట్ చేయి, నాకు తెలుసు కానీ. అరే అలా కాదురా, ఒక నిమిషం చెప్పేది వినండి. అబ్బా చెప్పు, తొందరగా చెప్పు. ఇదిగో ఇప్పుడైతే ఎవరైతే ఆడతారో, ఎవరికి బ్యాటింగ్ వస్తే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకొని ఆడాల్సి ఉంటుంది, సరేనా? మామా అది నాకు తెలుసులే కానీ నువ్వు తొందరగా స్టార్ట్ చేయి, గేమ్ ఆన్ చేయి అసలు. సరేరా, బౌలింగ్ వచ్చినా అంతే. మీలో ఎవరు బౌలింగ్ వస్తే, ఎవరు బ్యాటింగ్ వస్తే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కంప్యూటర్ తీసుకొని ఆపరేట్ చేయాలి. మంచిగా ఆడండి, మనమే గెలవాలి ఖచ్చితంగా. అబ్బా అందరూ అవసరం లేదు మామా, నేను డోరేమన్ గాడు ఇద్దరమే బ్యాటింగ్ కి దిగుతాము. మొత్తం గేమ్ మ్యాచ్ గెలిపించే బాధ్యత మాది. చూడు ఇప్పుడు నువ్వు. సరే చూస్తా కదా. చలో నేనైతే గేమ్ ఆన్ చేస్తున్నా. గాయ్స్ మీరందరూ త్వరగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే గేమ్ ఆన్ చేసేద్దాం. ఓకే ఆన్ చేశాను. పిచ్ రిపోర్ట్ అయితే చూద్దాం. పిచ్ అయితే బానే ఉందంట చెప్తున్నాడు. చలో ఇక మనం అయితే టాస్ దగ్గరికి వెళ్దాం. మనం అయితే హెడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. చూద్దాం ఆగండి ఎవరు గెలుస్తారో. ఓకే టాస్ అయితే వేశారు. అరే మనం అయితే టాస్ ఓడిపోయినట్టుగా ఉన్నాము. వాళ్ళు గెలిచారు అండ్ వాళ్ళైతే బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. మనల్ని ఫస్ట్ బౌలింగ్ అయితే చేయమన్నారు. మరేం పర్లేదు, మనం అయితే బౌలింగ్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళిద్దరు ఎవరో ప్లేయర్లు అయితే బ్యాటింగ్ అయితే వస్తున్నారు. చూద్దాం ఆగండి వాళ్ళని ఎలాగైతే కొట్టాలో. ఇప్పుడు ఎవరిని వేలకు చేద్దాం? కృష్ణకి ఇద్దామా? లేదు ఒక మిగతా గారికి కూడా వద్దు. అండ్ పుష్పకైతే ఇద్దాం. చూడప్ప రాంపేజ్ అప్ప, ఎప్పుడు చూడు నేను ఎట్టగా బాల్ వేస్తాను. వీళ్ళకి అసలు రన్లు ఇవ్వను. సరే పుష్ప జాగ్రత్తగా ఆడు. వాళ్ళకైతే ఒక్క రన్ కూడా ఇవ్వద్దు నువ్వు. నేను ట్రై చేస్తానప్ప. ఇదిగో వేసాను. అరే ఎవరైనా ఆపండి తొందరగా ఆపండి. అరే ఏం చేస్తున్నారా? అక్కడ 4 పోయింది. అబ్బా 4 అయితే పోయింది. పుష్ప జాగ్రత్త, ఫస్ట్ బాలే 4 ఇచ్చావు నువ్వు, జాగ్రత్తగా వెయ్యి. ఇప్పుడు చూడప్ప, నేనైతే బాల్ వేస్తాను, మామూలుగా కాదు. ఒరే పుష్ప జాగ్రత్త, ఎల్లుగా ఇస్తున్నావేంటి? చూడు ఇప్పుడు నేను మంచిగానే వేస్తానప్ప. ఇప్పుడు చూడండి ఎట్ట బాల్ వేస్తాను. ఈ బాల్ మాత్రం వాడు కొట్టేదేలే. అద్దే. అరే మళ్ళీ కొట్టినాడప్ప. ఆపండి అమ్మయ్య, అక్కడైతే ఒకళ్ళు ఉన్నారు. తొందరగా అప్ప. అద్దే అమ్మయ్య, మొత్తానికి బాల్ అయితే వచ్చి ఉండదు. ఒక్క రన్నే కదా వచ్చింది, మరేం పర్లేదప్ప. అరే 2 రన్లు. ఇంకా నేను రన్నులు ఇవ్వను చూడండి. ఇప్పుడు చూడు ఎట్టా వేస్తాను. జాగ్రత్త పుష్ప. పట్టండి. అద్దే అమ్మయ్య, బాల్ అయితే ఆపారు గైస్, మరేం పర్లేదు. పుష్ప జాగ్రత్తగా వెయ్యి, నువ్వు మాత్రం అసలు మిస్ చేయకు. ఈ బాల్ చూడు రాంపేజో ఎట్టా వేస్తాను నేను. ఇంకా పుష్పకి 3 బాల్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా వే పుష్ప. ఇప్పుడు చూడు. అరే ఆపండి రా తొందరగా. అమ్మయ్య ఆపేసి ఉండారు, మరేం పర్వాలేదప్ప. ఈ ఒక్క రన్నే వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది బౌండరీ పోలేదు, 6 పోలేదు. ఇప్పుడు చూడండి ఎట్టా వేస్తాను నేను. పుష్పకి ఇంకా 2 బాల్ అయితే ఉన్నాయి, చూద్దాం. రే జాగ్రత్తగా వేయరా నువ్వు. ఓకే వేస్తున్నాడు. కొట్టదు. అమ్మ పోనీలేండి, సింగిల్ కూడా రాలేదు. అమ్మయ్య బతికిచ్చాడు. ఇప్పుడైతే ఇంకొక బాల్. పుష్ప ఈ ఒక్క బాల్ జాగ్రత్తగా వేయరా, ఏం కాదు. చూడప్ప రాంపేజప్ప, ఇప్పుడు చూడు నేను అసలు బౌండరీ చేయను, 6 చేయను. ఈ బాల్ మాత్రం ఖచ్చితంగా అతను అవుట్ అవ్వాలి. ఇప్పుడు చూడు ఎట్టా అవుట్ చేస్తాను. అరే వాడిని రాలా కొట్టాడు. పట్టుకోండి ఎవరైనా పట్టుకోండి బాబు. అమ్మయ్య ఇక్కడైతే ఒకళ్ళు ఉన్నారు కాబట్టి పట్టుకున్నారు. కానీ వీళ్ళకైతే 2 రన్లు వచ్చాయి గైస్. ఫస్ట్ ఓవర్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్ అయితే 9 అయితే వచ్చింది. వీళ్ళ స్కోర్ అయితే చూసారు కదా, 1 ఓవర్ అయిపోయేసరికి 9 అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఓవర్ పుష్పగాడు ఇయ్యను అనుకుంటే 9 రన్లు అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఇద్దాం? హేమంత్ అంట, కొత్త ప్లేయర్ అనుకుంటా, ఆన్లైన్ ప్లేయర్ గైస్. ఇతనికైతే ఇచ్చాం మనము. చూద్దాం ఆగండి ఇతను ఎలా వేస్తాడో ఏంటో. హేమంత్ జాగ్రత్తగా వేయరా బాబు. వీడైతే ఏం వేస్తాడో ఏంటో చూడాలి. ఇప్పుడైతే స్టార్ట్ చేయరా. ఓకే వీడైతే బాగానే వేస్తున్నాడు. అరే ఏంట్రా నువ్వు ఇలా డైరెక్ట్ గా ఫస్ట్ బాల్ 4 పంపించావు? వామ్మో, వీడింటికి అనవసరంగా వీడికి ఇచ్చాను. నోబితా గానీ కృష్ణ గానీ ఇచ్చున్నా బాగుండేది. ఓరి దేవుడా, డైరెక్ట్ గా 4 పంపించాడు ఫస్ట్ బాల్. రే చిన్నగా వేయరా బాబు, నువ్వు జాగ్రత్తగా వేయరా. వాళ్ళకి రన్లు ఇవ్వకు, మనకే ఇబ్బంది తర్వాత. ఈ బాల్ వేస్తున్నాడు, ఎలా వేస్తాడో ఏంటో ఇతను. ఓకే వేశాడు. అరే దీన్ని కూడా కొట్టాడు. అరే పట్టుకోండి ఎవరైనా పట్టుకోండి. త్రో డైరెక్ట్ గా ఇసిరే. అమ్మయ్య ఒక్కరనే వచ్చింది. అబ్బా 14+1 13+1 14 అయింది. ఈ బాల్ అయితే వేస్తున్నాడు, ఎలా వేస్తాడో ఏంటో. జాగ్రత్తగా వేయరా బాబు. అమ్మ దీన్ని కొట్టేశాడు గైస్. అరే పట్టుకోండి వాళ్ళకి రన్లు ఇవ్వద్దు. అమ్మ ఒక రన్ వచ్చింది. 15 అయితే అయింది. అయ్యా ఇది నో బాలా. ఓరి దేవుడా, వీడు నో బాల్ కూడా వేశాడు. ఒక రన్ వచ్చింది, ఇది నో బాల్ అయ్యింది. వీడు మళ్ళీ ఫ్రీ హిట్ ఇవ్వాలి ఇప్పుడు. అరే జాగ్రత్త రా హేమంత్, ఫ్రీ హిట్. అసలు రన్లు ఇవ్వకు ప్లీజ్, అసలు రన్లు ఇవ్వకు.
చూద్దాం ఎలా వేస్తున్నాడు. వీడైతే వెళ్తున్నాడు, వీడైతే బాల్ వేసాడు, వాడు కొట్టాడు కూడా. రే పట్టుకోండి తొందరగా పట్టుకోండి. అమ్మయ్య మన అయితే దాన్ని ఆపారు. ఓకే ఒక్కరన్నే వచ్చింది, పోనీలేండి ఫ్రీ హిట్ అయినా ఒకరన్నే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా 3 బాల్ ఉన్నాయి, వీడు ఎలా వేస్తాడో ఏంటో నాకైతే భయంగా ఉంది. జాగ్రత్తగా వేరా హేమంత్. గైస్ అనవసరంగా వీడికి ఇచ్చినట్టున్నానే. రే షించాన్ ఏంట్రా వీడు? అదే కదా మామ ఇలా వేస్తున్నాడు ఏంటి? అమ్మ పోనీలేండి ఆపారు ఎవరు? ఆపారా పోనీ చూద్దాం ఆగు. అమ్మో ఇంకా 2 బాల్ ఉన్నాయి, ఈ 2 బాల్ వీడు ఎలా వేస్తాడో ఏంటో. జాగ్రత్తగా వేయరా హేమంత్. హేమంత్ అన్న జాగ్రత్తగా వెయ్యి. అరే అమ్మ వికెట్. అరే ఇది నో బాల్ అంట మామ. అరే అదే కదరా మళ్ళీ నో బాల్ వేసాడు, మళ్ళీ ఫ్రీ హిట్ ఇచ్చారా బాబు. ఇది నో బాల్ కాకపోయి ఉంటే వికెట్ వచ్చేది ఖచ్చితంగా మనకి. ఈ బాల్ జాగ్రత్తగా వేయరా హేమంత్, ఇది ఫ్రీ హిట్ అసలుకే. అమ్మ పోనీలేండి సింగిల్ కూడా రాలేదు. అమ్మయ్య ఫ్రీ హిట్ అయితే వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదు, వాళ్ళకి ఒక్క రన్ కూడా రాలేదు ఈ బాల్ లో. హేమంత్ జాగ్రత్తగా వెయ్యి, జాగ్రత్త చాలా జాగ్రత్తగా వేయాలి నువ్వు. అరే అమ్మ అవుట్ కాదా అది? అరే అవుట్ కాదురా అది. అరే మళ్ళీ నో బాల్ వేసాడు రా వీడు. వీడేంట్రా బాబు మళ్ళీ నో బాల్ అంట, మళ్ళీ ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఈసారైనా సరిగ్గా వేయిరా. వీనికి అనవసరంగా ఇచ్చాను, వీడి వల్లే రన్లన్నీ వస్తున్నాయి వాళ్ళకి. ఈ ఒక్క బాల్ వేసుంటే అయిపోయేది కదా. వీడు దీన్ని నో బాల్ వేసి మళ్ళీ కంపు లేపేశాడు. అరే రే పట్టుకోండి వాళ్ళకి రన్లు వస్తున్నాయి. అరే పట్టుకోండి రా బాబు తొందరగా పట్టుకోండి. ఓ గాయస్ వీళ్ళకైతే 2 రన్లు అయితే ఈజీగా వస్తాయి అనుకుంటా. లేదు ఒక రన్నే వచ్చింది, పోనీలేండి. 2 ఓవర్లు అయిపోయేసరికి 21 స్కోర్ అయితే కొట్టారు. మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క ఓవర్ ఎవరికి ఇద్దాం ఈసారి ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదే నాకు. ఈసారి కృష్ణకైతే ఇద్దాము, కృష్ణ గారు కొంచెం మంచిగానే వేస్తాడని అనుకుంటా. చూద్దాం ఆగండి ఎలా వేస్తాడో. ఒరే నువ్వు సరిగ్గా వెయ్యి, నో బాల్ వైడ్లు ఇవ్వకు, చాలు సరిపోతుంది. ఓకే ఫస్ట్ బాల్ అయితే మనోడు బౌలింగ్ చేయడానికి వెళ్తున్నాడు, బౌలింగ్ అయితే చేశాడు. అరే పట్టుకోండి అమ్మయ్య ఈ బాల్ అయితే ఒక్క రన్ కూడా రాలేదు. పోనీలేండి ఇంకా 5 బాల్స్. ఓకే ఈ 5 బాల్స్ సరిగ్గా వేస్తే సరిపోతుంది. ఒక్క రన్ కూడా ఇవ్వకు కృష్ణ, అంతే చాలా మంచిగా వేయాలి. నువ్వు ఫస్ట్ బాల్ అయితే చక్కగా వేసావు, ఈ బాల్ కూడా సరిగ్గా వేయి. అరే గాల్లోకి లేపిండు కానీ పట్టుకోండి. అమ్మయ్య వాళ్ళకైతే ఒక్క రన్నే వచ్చింది. ఇదైతే పట్టుకొని ఉంటే ఖచ్చితంగా అవుట్ అయ్యేది, కానీ అక్కడ ఎవరు లేరు, నో మ్యాన్ ఫీల్డ్ లో పడింది అది. ఓకే ఇప్పుడు ఈ బాల్ అయితే వేస్తున్నాడు. ఈ బాల్ ని అరే రే పట్టుకోండి. అరే అది ముందల 1 బౌన్స్ అయితే పట్టుకొని క్యాచ్ పట్టుకున్నాడు కాబట్టి అదైతే రాదనమాట, అవుట్ అయితే కాదది. మళ్ళీ ఒక రన్నే వచ్చింది. ఈసారి అయితే వేస్తున్నాడు. ఈసారి ఎన్ని రన్లు వస్తాయి? అరే మళ్ళీ గాల్లోకి అయితే లేచింది బాల్. అరే పట్టుకో సేమ్ మళ్ళీ ఒక స్టెప్ అయితే పడి వాడి చేతిలోకి అయితే వెళ్ళింది కాబట్టి ఒక్క రన్నే వచ్చింది. పోనీలేండి మొత్తానికి ఇంకా 2 బాల్లే ఉన్నాయి. ఈ 2 బాల్ సరిగ్గా వేస్తే అయిపోతుంది చిన్నగా. రే చూడు ఇది 6 పోతుంది. 4 అయితే పోతుంది. రే ఎవడైనా ఆపనరా బాగా. అది 4 అయితే పోయింది. రే ఏంట్రా ఇది మరి ఇంత దరిద్రంగా ఆడుతున్నారు. రే కృష్ణ మంచిగా ఇరా బాలు, ఇంకొక బాలు. ఈ ఒక్క బాలు సరిగ్గా వేస్తే మనం అయితే గెలుస్తాము. 30 దాటితే కష్టం కొట్టడం. అరే జాగ్రత్త. అమ్మ బాబాయ్ ఈ బాల్ అయితే గాల్లోకి లేచింది కానీ దగ్గరే పడింది. దీన్ని పట్టుకోండి. అమ్మయ్య మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని పట్టుకున్నారు. పోనీలేండి బౌండరీ గానీ 6 గానీ పోలేదు, అది 2 వెళ్ళింది. మొత్తానికి వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళ స్కోర్ అయితే 30, మనం అయితే 31 కొడితే ఖచ్చితంగా విన్ అవుతాము. ఈసారి బ్యాటింగ్ వస్తుంది షించాన్ అండ్ డోరేమాన్. రే షించాన్ డోరేమాన్ జాగ్రత్తగా ఆడండి. నాకు తెలుసు ఇప్పుడు చూడు నేను ఎలా కొడతాను, మామూలుగా ఉండదు. ప్రతి బాల్ నేనైతే బౌండరీకి పంపిస్తాను, మనం మ్యాచ్ అయితే గెలుస్తాం, నువ్వు చూడు. సరే రషించాన్ నీ మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాను, నువ్వైతే ఖచ్చితంగా ఆడి గెలవాలి. ఇప్పుడు చూడు మామ నేను ఎట్టా కొడతాను వాళ్ళని, సుక్కలు చూపిస్తా వాళ్ళకి. పాకిస్తాన్ బౌలర్స్ అందరినీ ఇంటికి పంపిస్తా చూడు. ఫస్ట్ బాల్ అయితే కొట్టాను, ఇదైతే 4 పోలేదు. అరే ఫస్ట్ బాల్ అయితే 4 పోలేదు కానీ రన్స్ కూడా ఏమీ తీయలేదేంట్రా నువ్వు. అరే ఇది నో బాల్ అంటరా మనకి ఫ్రీ హిట్. అవునవును నో బాల్ ఇది అయిపోయారు. ఇప్పుడు చూడు ఇప్పుడు ఎలా కొడతానో చూడు నేను. గాయ్స్ ఇప్పుడైతే అతను బాల్ వేయడానికి అయితే రెడీగా ఉన్నాడు, బాల్ వేయడానికి వస్తున్నాడు. రే షించాన్ జాగ్రత్త. ఇప్పుడు చూడు అద్ది చూసావా ఎట్టా కొట్టాను నేను, అద్ది 6 కొట్టాను ఫస్ట్ బాల్. రే సూపర్ షించాన్ అయితే ఫస్ట్ బాల్ 6 అయితే కొట్టావు. గైస్ ఇంకా మనకైతే కొట్టాల్సింది 25 అయితే కొట్టాలి. 25 కొడితే గెలుస్తాము. సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు. ఈ ఓవర్ లో మనకు అప్పుడే 7 పాయింట్స్ అయితే వచ్చాయి. రే ఇది కొట్రా. అద్ది చూసావా మామ ఈ బాల్ ఖచ్చితంగా 4 అయిపోతుంది. చూసావా అరే 4 పోలేదు, ఎవడో ఉన్నాడు అక్కడ. అదే కదరా మీరు రన్ చేయకుండా ఇంకా ఏం చేస్తున్నారు, ఒక్క రన్నేనా. ఈ బాల్ లో మనకి 2 రన్లు అయితే వచ్చాయి. ఇంకో బాల్ అయితే వేస్తున్నాడు. కొట్రా షించాన్. అద్ది చూడు మామ ఈసారి ఖచ్చితంగా 4. ఎవరు లేరు కదా, ఎవరు లేరు. ఈ బాల్ అయితే 4 పోయింది. గైస్ ఈ బాల్ అయితే 4 పోయింది మనకి. పోనీలేండి మన స్కోర్ అయితే 11 అయితే వచ్చేసింది. అప్పుడే చూద్దాం ఆగండి, ఇంకా కొన్ని బాల్ అయితే ఉన్నాయి. 13 మనకు స్కోర్ అయితే ఇంకా 3 బాల్స్ ఉన్నాయి ఈ ఓవర్ లో. షించాన్ గాడు ఎంత కొడతాడో ఏంటో. రే ఇది డోరేమాన్ గాడా కొట్టేది. రే వీడు కూడా ఒక 4 అయితే కొట్టాడు. హే డోరేమాన్ గాడికి 4 అయితే వచ్చింది అనమాట. రే కాదు షించాన్ గాడేరా మామ. ఇప్పుడు నేను మామ కొట్టేది, ఇప్పుడు చూడు ఎట్టా కొడతాను. రే కొట్టు అద్ది. గైస్ షించాన్ గాడు అయితే మళ్ళీ కొట్టాడు, ఇది కూడా ఖచ్చితంగా 4 అయిపోతుంది. ఎస్ షించాన్ గాడికి అయితే మళ్ళీ 4 వచ్చింది. 6 బాల్స్ లో 20 అయితే కొట్టాడు. ఫస్ట్ ఓవర్ ఫినిష్ అయిపోయేసరికి వీడి స్కోర్ అయితే 20, మన టీమ్ స్కోర్ కూడా 20. చూడండి వాళ్ళైతే ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకైతే బౌలింగ్ గట్టిగా చేయాలని అనుకుంటున్నారు అనుకుంటా. చూద్దాం ఆగండి, ఇంకా ఒక్క బాల్ అయితే ఉంది. వేశాడు అద్ది. చూడండి ఈ బాల్ కూడా ఖచ్చితంగా 4 అయితే పోతుంది.
అయిపోయింది. వావ్ సూపర్. ఈ బాల్ కూడా 4 అయితే పోయింది. చూసావా ఫస్ట్ ఓవర్ ఫినిష్ అయిపోయే లోపే నేనైతే 25 అయితే స్కోర్ చేశాను. అవును రచించాను, నువ్వైతే 25 కొట్టావు. ఇంకా మనకు కావాల్సింది 6. ఒక్క 6 కొడితే అయిపోతుంది. మన స్కోర్ అయితే 25. ఒక ఓవర్ అయిపోయే లోపు ఇంకొక 6 కొడితే మనమైతే గెలవచ్చు. ఈసారి డోరేమాన్ గాడు అయితే బ్యాటింగ్ చేయబోతున్నాడు. ఒక ఓవర్ అయిపోయింది కాబట్టి సైడ్స్ అయితే స్విచ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మన డోరేమాన్ గారిని అయితే చూద్దాం. మామయ్య ఇప్పుడు చూడు నేను ఎలా కొడతాను. ఈ బాల్ ఖచ్చితంగా నేనైతే 6 కి పంపిస్తాను చూడు. అద్ది రే డోరేమాన్ గాడు అన్నట్టే నిజంగా 6 అయితే 4 అయితే కొట్టాడు. 6 పోలేదు అది. ఓకే 4 అయితే కొట్టాడు. 29 అయింది మన స్కోర్ అయితే. ఇంకొక 2 రన్స్ వస్తే మనం అయితే గెలుస్తాము. మామయ్య చూడు మామయ్య ఈ బాల్ ఖచ్చితంగా నేను 6 కొడతాను. సరేరా డోరేమాన్, నీ కాన్ఫిడెన్స్ అయితే మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. వీడైతే బౌలింగ్ అయితే వేశాడు. ఓకే కొట్రా. అరే ఇదేంట్రా మిస్ చేసావు. ఏమో మామయ్య మిస్ అయిపోయింది. రే జాగ్రత్త రా, నువ్వు బాల్స్ అయితే వేస్ట్ చేయకు, తొందరగా కొట్టు. ఇప్పుడు చూడు మామయ్య ఎలా కొడతాను. అద్ది చూసావా అది 6 పోతుంది. అరే ఇది 6 పోలేదు కానీ 4 పోయింది. చూసావా మనమే గెలిచాం. ఎస్ గాయ్స్, మొత్తానికి 4 అయితే పోయింది. మన స్కోర్ అయితే 33. మొత్తానికి మనం అయితే గెలిచేసాం. చూడండి వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా మనం అయితే గెలుస్తామని. ఏ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేనే. 24 రన్స్ కొట్టాను మామ 7 బాల్స్ లో. అవును రా షించాన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వే. సూపర్ రా షించాన్, మొత్తానికి మనం గెలిచేసాం. గైస్ ఈ రోజు మన షించాన్ డోరేమాన్ వీళ్ళిద్దరే ఆడి గెలిచారు. చూడండి అసలు ఒక్కరు కూడా అవుట్ అవ్వలేదు మన టీంలో. వీళ్ళిద్దరే కష్టపడి ఆడి గెలిచారు. మన షించాన్ గాడు అయితే చూడండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసాడు అప్పుడే. సూపర్ రా షించాన్. చెప్పాను కదా నాకు వాళ్ళ మీద మామూలుగా కోపం లేదు. ఆ కోపం మొత్తం చూపించా వాళ్ళ మీద. వామ్మో నిజమే రా షించాన్. రే డోరేమాన్ చూడరా వాడు ఎలా ఆడాడో. అదే కదా మామయ్య వాడికి చాలా కోపం ఉంది. ఆ కోపం మొత్తం కనిపిస్తుంది వాడి ఆటలో. అదే కదా గాయస్, అసలు చూడండి షించాన్ గాడు ఎలా ఆడాడు. విశ్వరూపం చూపించాడు. ఇన్ని రన్స్ కొట్టాడు వాడు ఇన్ని బాల్లలో. సూపర్ కదా. గ్రేట్ రోషించాను, నువ్వు నిజంగా తోపు నువ్వు. ఒరే షించాన్, నువ్వు నిజంగా తోపే. నువ్వు అక్కడే ఆడి గెలిపించావురా టీం ని. మరి ఏమనుకున్నావు షించాన్ అంటే మామూలుగా ఉండదు. ఇంకో మ్యాచ్ అయినా సరే ఆడి ఖచ్చితంగా మనమే గెలవాలి మామా. హారా షించాన్, అంతే మనమే గెలవాలి. సో గాయ్స్ మొత్తానికి వాళ్ళకి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.